వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్యామలాదేవి అంటే సర్వమంత్రస్వరూపిణి. ఆమ్నాయసార గుళికాం ఆద్యా విద్య, ఆవిడ జ్ఞానస్వరూపిణి. సంగీత మాతృకాం వందే, ఆవిడ సంగీత మాతృక అంటే సంగీతముల తల్లిట. సంగీతం ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక యోగం, మామూలు శాస్త్రంలో కళ. ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగం కాకపోతే వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్షమార్గం నిగచ్చతి అని యాజ్ఞవల్క్య స్థుతిలో ఎందుకు చెప్తారు అది? లేకపోతే దేవతలు ఎందుకు వీణ పట్టుకుంటారు, ఒకరు వేణువు పట్టుకుంటారు ఎందుకు అంటే భారతీయ ఆధ్యాత్మికతలో సంగీతం యోగము. ఆ కారణం చేతనే యోగులు సంగీత శాస్త్రంలో దిట్టలై తరించి ఇదిరా సంగీతం మనకు చూపించారు భారతదేశంలో. ఒక త్యాగరాజస్వామి వారు, ఒక ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి మహాత్ముని సమయంలో నమస్కారం చేసుకోవాలి. ఇలాంటి సంగీతాలంటికి తల్లి ఆవిడ. సంగీత మాతృకాం వందే. ఈ మాటను చేసిన కాళిదాస్ అంటాడు, దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. కాళిదాసు ముందా దూర్వాసుడు ముందా అంటే ముందు దూర్వాసులే, అందులో సందేహం లేదు. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యాన కేలి కలకంఠీం, ఇది కాళిదాసు కృతంగా మనం చెప్పుకుంటున్నాం. దానికి పూర్వమే దూర్వాసుల వారి ఆర్యాశతకం ఉంది, దాని ప్రభావం అక్కడ కనబడుతుంది. అది ఆర్యావృత్తములోనే రచింపబడినటువంటి అంశం అది. అందుకే అక్కడ కూడా వరదాం సంగీతమాతృక. మా తల్లి ఎలా ఉన్నదంటే దయమాన దీర్ఘనయనాం, దయతో విస్తరించిన విశాలమైన నేత్రములు కలిగినటువంటిది. ఆ కన్నుల్లోంచి దయ ప్రసరిస్తున్నది. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం, గొప్ప మాట. అంటే శ్యామలాదేవి అమ్మవారి ఉపాసకులకి గురు రూపిణి. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం, దేశిక రూపంలో ఉందిట. అందుకే శృంగగిరి ఉన్నటువంటి చిన్ముద్ర పట్టుకున్న తల్లి దేశిక రూపంతో మనకు అభ్యుదయాన్ని ప్రదర్శిస్తున్నది. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అని నమస్కరిస్తారు. అటువంటి సంగీత మాతృకు ఉన్నటువంటి ప్రాకారము ఈ కదంబమయ ప్రాకారం, అష్టమ ప్రాకారం. తర్వాత నవమ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. నవమ ప్రాకారం పుష్యరాగమయ ప్రాకారం. తస్య చ సువర్ణసాలస్యోత్తరతస్తరుణ కుంకుమఛాయ. సువర్ణసాలానికి ఉత్తరత, దానికి పైన తరుణ కుంకుమఛాయ శమయతు మమ సంతాపం సాలో నవమ పుష్పరాగమయ. పుష్పరాగమయమైనటువంటి ఆ ప్రాకారము నా యొక్క సంతాపాన్ని పోగొట్టుగాక. లేత కుంకుమకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం అది. అనయోరంతర వసుధాహ, అనయో అంటే దీనికి ఇదివరకు చెప్పబడినటువంటి ప్రాకారానికి నడుమ ఉన్నటువంటి స్థితిని చూపిస్తున్నారు. ప్రణుమ ప్రత్యగ్ర పుష్పరాగమయీ సింహాసనేశ్వరీ మనుచింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్రాహ. ఇక్కడి నుంచి ఇదివరకు మనం చెప్పుకున్న వాటిలో ఋతుదేవతలందరూ వచ్చారు. అంత ముందు ఉన్నవాడు మహాకాలుడు, ఆ తర్వాత ఋతువులు వచ్చాయి చూడండి. అంటే సమిష్టి కాలస్వరూపుణ్ణి మొట్టమొదటి చూపించారు, కాలములో ఉన్న భాగాల్ని తర్వాత ఆరింటిలో చూపిస్తున్నారు. ఎంత అందమైన ఔచిత్యం కనబడుతున్నది. ఆ తర్వాత కదంబవన దేవతని చూపించారు. ఇప్పుడు ప్రకాశించేటప్పుడు ఈ 9 ప్రాకారాల్లో వివిధ లోకజీవులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్క లోకజీవులు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు. ఇవి భావన చేసుకుంటూ వెళ్ళవలసినది. అంటే వివిధ లోకాల్లో వివిధములైన సిద్ధపురుషులు మహాత్ములు ఉంటూ ఉంటారు. దేవయోనులు ఉన్నారు, సిద్ధయోనులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వారి యొక్క స్థితులు ఒక్కొక్క ప్రాకారాల్లో కనబడతాయి అన్నారు ఇక్కడ. అంటే వారి యొక్క శారీరక లేదా సాధనా స్థితి ఏమిటో దానికి తగ్గ భూమికి ఇక్కడ ఉన్నది. అదే సాధకుడు ఆ స్థితికి కానీ వెళ్ళగలిగితే వాడు ఈ ప్రాకారంలో ఉంటాడని తెలుసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన దేవజాతులు కనిపిస్తుంటారు. ఇక్కడున్న దేవజాతి పేరు సిద్ధజాతులు అని చెప్పబడుతున్న వారు ఉన్నారు. అది మొత్తం ఈ ప్రాకారం అంతా కూడా పుష్పరాగమయమైన కాంతులతో ఉంటుందట. ఇక్కడున్న వారందరూ కూడా సిద్ధపురుషులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నీరంధ్రాహ. నీరంధ్రాహ అంటే క్రిక్కిరిసినట్టు ఉంటారట. అంతమంది ఉంటారు మహాత్ములు అక్కడ, ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పడం కోసం చెప్తున్నారు. వాళ్ళందరూ సిద్ధపురుషులు. వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? లోకంలో కూర్చొని భోగాలను అనుభవించడమా? మొత్తం అమ్మవారి లోకంలో అందరూ చేస్తున్న పని ఒకటే, అమ్మని తప్ప మరొక చింతన ఉండదు అక్కడ. ఆనందం కావాలి అంటే అమ్మ చింతనలోనే ఉన్నది. ఇక్కడ ఏదో భావనతో వాటితో కష్టపడాలి. అక్కడ అత్యంత సహజంగా ఆ చింతనలో ధ్యానంలో ఆనందం అనుభవిస్తూ
ఆ మణిద్వీపం అనబడే లేదా శ్రీమన్నగరం అనబడే అమ్మ యొక్క ఆ సాలోక్యానందాన్ని అనుభవిస్తున్న వారు వీరందరూ కూడా. అందుకే ఆ సిద్ధులు ఏం చేస్తున్నారా అంటే సింహాసనేశ్వరీ మనుచింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్ర వాడు నిస్తంద్రులు. నిస్తంద్ర అంటే తమోగుణ వికారములు లేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఆ భూమికలోకి వెళ్తే వికారాలు ఉంటాయా? ఎందువల్ల అలాంటి స్థితిలో ఉండగలిగారంటే వాళ్ళకి చింతన ఉందిట. ఆ చింతన అనుచింతనగా ఉందిట. ఎడతగిన చింతన చేస్తున్నారు. ఎవరిని? సింహాసనేశ్వరీం అనుచింతన నిస్తంద్ర. సింహాసనేశ్వరి అంటే లలితా పరమేశ్వరి. శ్రీ విద్యా మంత్రం పేరే సింహాసనేశ్వరి మంత్రము అని పేరు దానికి. ఆ సింహాసనేశ్వరి తల్లిని నిరంతరం చింతన చేయడం వల్ల ఆనందాన్ని అనుభవిస్తూ సిద్ధులు ఆ భూమికలో ఉన్నారు. ఆ భూమికలో ఉన్న సిద్ధులు అటువంటి జగదంబా ధ్యానానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వారు. ఇక్కడ చెప్పేటప్పుడు చాలా చమత్కారం చేశాడు మహానుభావుడు దూర్వాసుడు. సింహాసనేశ్వరీం అనుచింతన అనడంలో సింహాసనేశ్వరీం అనుచింతన అని చెప్పవచ్చు. కానీ మను అంటే మంత్రము అని అర్థం. సింహాసనేశ్వరి మనుచింతన అంటే అమ్మవారి యొక్క మంత్రాన్ని చింతన చేస్తున్నారు. శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో ఒక మాట అంటారండి. అమ్మవారి మంత్రాన్ని జపం చేసి హోమం చేయడం అంటే ఏమిటో వివరిస్తారు ఆయన. జపం చేసినప్పుడు చింతామణిమాలతో జపం చేయన్నాడు. వెంటనే ఏమండి శంకరులు చింతామణిమాల చెప్పారు కదండి, ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు ఒక ఆయన. స్ఫటికమాల లేకపోతే ఇంకే మాల అంటే చింతామణిమాల అంటే నీ చింతనములనే వెలుగులే చింతామణిమాల. చింతన చేయి, అదే చింతామణిమాల. చింతన చేసి మంత్రాన్ని జపించాలి. అంతేగాని ఎర్ర పూసల నల్ల పూసల రుద్రాక్ష పూసల అంటే పూసల దృష్టే, మంత్ర దృష్టి ఏది? అలా అని చెప్పి జపాల్లో వద్దన్నాడని వారు కొత్త ప్రచారం చేయొద్దు. చెయ్యది పట్టుకోనివ్వండి, మనస్సు చింతామణిని పట్టుకోనివ్వండి. జపాన్లో చింతన అనే మాట ఇక్కడ చక్కగా వచ్చింది. అటువంటి చింతనతో చేసిన జపం ఉన్నదే దానికి శక్తి ఎక్కువ. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధులు, వాళ్ళు అక్కడ ఉన్నారు. కనుక నా దివ్యమైన పుష్యయాగమయ ప్రాకారంలో ఉన్నటువంటి సిద్ధులకు నమస్కారం చేసుకోవాలి. వారి అనుగ్రహం మనవి ప్రసరిస్తే అమ్మవారి యొక్క ధ్యానానందాన్ని మంత్ర చింతన యొక్క భాగ్యాన్ని పొందగలం. ఎందుకంటే ఎందరో అనుగ్రహిస్తేనే సాధన సాగుతుంది. అందుకు ఈ ప్రాకార దేవతలందరూ నిరంతరం స్మరిస్తూ ఉంటే సాధనలో పురోగతి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు దశమ ప్రాకారం, ఇది పద్మరాగమయ ప్రాకారం. ఇది తత్సాలోత్తర దేశే తరుణ జపా కిరణ ధోరణి శోణ ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. ఇక్కడ ఒక గొప్ప మాట వేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రాకారము పద్మరాగమయ ప్రాకారము. అందుకు అక్కడున్న కాంతులు, ఆ మధ్యలో ఉన్న భూమి అంతా ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ ఆ పద్మరాగమణులతో ఉన్నటువంటి ప్రాకారం అంతా కూడా తరుణ జపాకిరణ ధోరణి శోణ, ఆ లేత జపాపుష్పము యొక్క కాంతులతో ప్రకాశిస్తున్నది. జపాపుష్పం అంటే కొంతమంది గులాబీ అని అంటారు. గులాబీ అంటే తెలుపు ఎరుపు కలిపి, ఏదో ఎవరి మాటలు వాళ్ళు అవ్వచ్చు. కానీ జపాకుసుమ అనగా ఎర్రని కుసుమము. ఆ ఎర్రని కుసుమము అన్నప్పుడు కూడా తెలుపు ఎరుపు కలిసినటువంటి ఎర్రదనాన్నే తీసుకోవాలట జపాకుసుమంలో. అది శాస్త్రం ఆ మాత్రమే చెప్పింది. అలాంటి అప్పుడే వికసించిన తరుణ జప, అప్పుడే వికసించిన జపాకుసుమముల యొక్క వెలుగుల వలె ఉన్నది ఈ ప్రాకారం అంతా కూడా. ఆ ప్రాకారాన్ని ధ్యానించితే ప్రశమయతు పద్మరాగ ప్రాకార మమ పరాభవం, నా పరాభవాన్ని పోగొట్టుగాక అన్నారు ఇక్కడ. అంటే ఈ ప్రాకారాన్ని భావిస్తే పరాభవం పోతుంది. పరాభవం అంటే ఓటమి అనే శబ్దంలో వాడతాం. మనకున్నటువంటి శక్తి మరొక శక్తి వల్ల తగ్గిపోతే అదే పరాభవం. ఇప్పుడు పరాభవం ఏంటి అంటే నీలో అద్భుతమైన శక్తి ఉంది, ఈశ్వర శక్తి నీలో ఉంది, కానీ నువ్వు దాన్ని పరాభవం చేసావు, తగ్గించేశావు, అవమానించేశావు. ఎందువల్ల? శత్రువులు వచ్చి ఆక్రమించుకున్నారు. శత్రువులు ఆక్రమిస్తేనే పరాభవం అంటాం. ఎవరయ్యా శత్రువులు అంటే దుర్వాసనలు, దుర్వృత్తులు, కామక్రోధాది శత్రువులు ఆక్రమించుకుపోయి నా మనస్సులో ఉన్న స్వాభావిక శక్తిని పరాభవం చేసేసాయి. ఆ పరాభవం పోవాలి అంటే ఈ పద్మరాగ ప్రాకారాన్ని ధ్యానించాలి. అందుకు పరాభవం పోగొట్టుగాక అంటే అర్థం ఇది. పారమార్థిక ప్రయోజనం మనం గ్రహించవలసింది. అంతరభుకృతవాసాననయోరపనీత చిత్త వైమత్యాన్ చక్రేశీపద భక్తాం చారణ వర్గాన్ అహర్నిశంకలయే. ఇక్కడ ఈ ప్రాకారముల వద్ద ఎవరున్నారు? ఇదివరకైతే ఉద్యానవనాలు, వాటి ఋతువుల అధిదేవతలు చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క లోకములు ఉన్నాయి. అంటే సిద్ధలోకం అక్కడుంది, చారణలోకం అక్కడుంది, అంటే ఒకచోట మనుష్యలోకం కూడా వస్తుంది. అంటే ఇవన్నీ అక్కడున్నాయా? దీని భావం ఏంటంటే ఆయా లోకముల యందు ఉన్నటువంటి ఉత్తమ జీవులు అమ్మవారి అనుగ్రహం చేత సాలోక్యముక్తిని పొందినప్పుడు ఆ స్థితిలో అక్కడ ఉంటున్నారు అని చెప్పడం ఇందులో భావన. అంతేకాదు ఆయా లోకములకు కావలసిన శక్తులకు మూలం ఇది. అందుకే అక్కడి నుంచి ఆ శక్తులు ప్రసరిస్తూ ఆయా లోకాలని కాపాడుతుంటాయి. ఇప్పుడు మనుష్యలోకానికి కూడా అమ్మవారి శక్తి ప్రసరణ లేకపోతే ఇది ఉంటుందా? కానీ మనుష్యలోకానికి ప్రసరించేటువంటి శక్తి అనేది ఒక ఆవరణలో చూపిస్తాడు. అలాగే సిద్ధలోక, చారణలోక,
అప్సరోలోక ఇలాంటి దివ్యమైన భూమికలు ఎన్నెన్నో కనబడుతుంటాయి. అంటే శ్రీచక్రము, శ్రీమన్నగరము. ఈ ధ్యానం ఏంటంటే సర్వదేవతాశక్తులతో కూడిన విశ్వచక్ర ధ్యానమే. విశ్వమంతా సర్వదేవతాశక్తులతో, కాలశక్తులతో వ్యాపించున్నది. వాటన్నిటి ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ అమ్మవారి యొక్క ఆవరణలే అని చెప్పేటప్పుడు ఇక్కడ ఆవరణ అంటే కప్పునది అని అర్థం. అమ్మ చుట్టూ ఆవరణలు ఇవి. ఈ ఆవరణలన్నిటికీ మూలమైన తల్లి ఎక్కడున్నది కనుక ఆవరణలంతా అమ్మవారి శక్తులైన విశ్వచక్రాన్నంతటినీ మణిద్వీపంగా మనం దర్శిస్తున్నాం. విశ్వాన్నంతటినీ కలిపి అమ్మ శక్తులుగా దర్శించడం ఇందులో కనబడుతున్న ఒక అద్భుత భావన. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే చక్రేశి పదభక్తాన్. చక్రేశి అమ్మవారి గురించి చెప్పాడు, సింహాసనేశి అని అన్నారు, ఇక్కడ చక్రేశి అని ఇక్కడ అన్నారు. ఈ మాటలు చూస్తూ ఉంటే అమ్మవారికి సంబంధించి 25 నామాలు మనకి లలితోపాఖ్యానంలో కనబడతాయి. అవి ప్రధాన మంత్రములు అంటారు. ఈ 25 నామాలు నిత్య అమ్మవారి అర్చనలో వాడాలంటారు. అందులో సింహాసనేశి, లలిత, చక్రేశి ఈ నామములు వస్తాయి. ఆ నామాల్ని చక్కగా అటు ఇటు పంచి చూపిస్తున్నారు మహానుభావులు. అందుకే ఇదివరకు సింహాసనేశి అన్నారు, ఇప్పుడు చక్రేశి అంటున్నారు. చక్రేశ్వరైన లలితాదేవి యొక్క పదభక్తులైన చారణ వర్గములు ఉంటారు ఇక్కడ అన్నారు. ఈ చారణ వర్గములు ఎలా ఉన్నాయంటే అపనీత చిత్త వైమథ్యాన్. చాలా గొప్ప మాట అన్నారు ఇక్కడ.